నమస్కారం. జగన్ బ్లాగ్స్‌కి పునఃస్వాగతం. ఈరోజు తమిళనాడు ధర్మపురి జిల్లాలో ఉండే హొగెనకల్ జలపాతాన్ని చూసేందుకు వెళ్తున్నాము రండి. దీన్ని భారతదేశపు నయాగారా అని కూడా అంటారు. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉండే కూర్గ్ అనే ప్రాంతంలో పుట్టిన ఈ కావేరమ్మ మెల్లిగా తమిళనాడులో ప్రవేశిస్తుంది. ఈ ప్రదేశంలో చాలా అందమైన ప్రదేశం. ఈ కొండల మధ్య, ప్రకృతి రమణీయత మధ్య, ఆ చెట్ల మధ్యలో ఈ కావేరమ్మ పరిగెత్తుకొని వస్తూ ఉంటే, ఆ సౌండ్ మనం వింటా ఉంటే మనకు ఇళయరాజా సంగీతం జ్ఞాపకం వస్తుంది. అందంగా ఉంటుంది ఆ నది పారేటప్పుడు ఆ సౌండ్. ఇక్కడికి ఎలా రావాలి అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము బెంగళూరు నుంచి బయలుదేరాము. 130 కిలోమీటర్లు వచ్చింది. ఈ డెంకినీ కోట మీదుగా మేము ఇక్కడికి వచ్చి చేరుకున్నాం. ఈ హొగెనకల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే, నెంబర్ 1, అలసిపోయి తొలసిపోయి ప్రయాణం చేసి వచ్చింటాం కాబట్టి ఇక్కడికి వస్తానే ప్రతి ఒక్కరూ కూడా మసాజ్ చేసుకోవాలని అనుకుంటారు. మసాజ్ ఇక్కడ ఒక స్కామ్ మాదిరి అది కాబట్టి మనము ఒక 4-5 మందిని అడిగి మనం దీన్ని రేట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో దాని వివరాలు కూడా నేను ఇస్తాను. మసాజ్ చేసుకున్న తర్వాత హాయిగా ఆ జలపాతాల కింద స్నానం చేస్తూ ఉంటే ఎన్నో రోజుల్లో ఉండే నొప్పులంతా కూడా ఫటాఫట్ అని వెళ్ళిపోతాయి. ఆ జలపాతాలు తల మీద బాడీ మీద పడినప్పుడు ఆ హాయి అబ్బా, దాన్ని అనుభవిస్తే తప్ప మాటల్లో మనము వర్ణించేందుకు అవ్వదు. ఆ తర్వాత నదిలో తెప్ప ప్రయాణం, చాలా అందమైనటువంటి ప్రయాణం ఇది. హొగెనకల్కి పోతే తప్పకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. 4 మందికి 750 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇది కూడా ఒక స్కామే. 4-5 మందిని మనం అడిగి మంచోడిని చూసుకొని సెలెక్ట్ చేసుకొని మనము ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఇక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతాయి. డిఫరెంట్ రేట్స్లో 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు వాళ్ళే మనకు వంట కూడా చేసిస్తారు. ఆ రేట్లన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. వంట అయితే మాత్రం బాగా హైజీనిక్గా టేస్ట్గా చేసిస్తున్నారు. వీఆర్ హ్యాపీ విత్ గుడ్. పడి వణుకం పడి சுத்தமா வச்சுன்னு இருக்கிறீங்க சமையல் ரூம். எவ்வளோ வாங்குறீங்கம்மா ஒரு கேஜிக்கு? சாப்பாடு சமையல் சரி, நம்பர் சொல்லுங்க. அங்கம்மா காலையில் ஸ்டார்ட் பண்ணீங்களா பாட்டு? சாப்பாடு போனி ஆச்சா? ஓகே, சந்தோஷம் பாட்டு. அது ஃப்ரைக்கு வச்சுட்டீங்களா? மசாலா பண்றீங்களாமா? மசாலா மீன் குழம்பு மசாலா. எவ்வளோமா வாங்குறீங்க மீன் குழம்புக்கு? ஒரு மீன் குழம்புக்கு 1 கேஜிக்கு 250 ரூபாய். இது ஃப்ரை பண்ணுமானே? ஃப்ரை பண்றதுக்கு 200 ரூபாய் 1 கேஜிக்கு. ஓகே. ஒயிட் ரைஸ்மா? ஒயிட் ரைஸ் 1 கேஜி போட்டு 200 ரூபாய். ரைஸ் எல்லாம் உங்களுதேவா? ரைஸ் இருக்குது. ரசம்? ரசம் 200 ரூபாய் 1 லிட்டர் 200. 1 லிட்டர் 200. சரி, உங்க நம்பர் ஆமாது? பார்வதியா? எல்லாம் சின்ன வெங்காயமா? சின்ன வெங்காயம், அது வந்து புளி. சரிம்மா.
ఇక్కడ చికెన్ మటన్ కూడా చేసిస్తారు. కేజీకి 200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు వంట చేసి ఇచ్చేందుకు. మనం మటన్ చికెన్ తీసి ఇచ్చేస్తే. ఇంతకు హోగనేకల్ అంటే మీకు అర్థం తెలుసా? ఇది కన్నడ పదము. హోగే అంటే పొగ, కల్ అంటే రాయి. అంటే ఈ నీళ్లు రాయి మీద పడి మనకు పొగ మాదిరిగా వస్తుంది అనమాట. అంటే రాళ్ల మీద పడే పొగ అని అర్థం. అందుకు దీనికి హోగనేకల్ అని పేరు. మగవాళ్ళకైతే మసాజ్ బాగా చేస్తారు. మనల్ని బాగా మంచి రాయి మీద కూర్చోబెట్టి ఒక 1 అవర్ బాగా చేయించి, ఆ తర్వాత మనకు స్నానం చేయాలంటే వాళ్ళే కూడా నీట్గా షాంపూ, తర్వాత మగవారికి అయితే మసాజ్ చేసుకునేందుకు మనకు అక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడన్నా బండ మీద కూర్చుంటే వాళ్ళు హ్యాపీగా మసాజ్ చేస్తారు. ఆ తర్వాత మసాజ్ అయిన తర్వాత మనమే స్నానం వాళ్ళే కావాలంటే కూడా మనకు స్నానం చేయిస్తారు. షాంపూ, ఆ తర్వాత ఈ సీకాయ పొడి అంతా వేసి జిడ్డు పోయే మాదిరిగా స్నానం చేయిస్తారు. ఆడోళ్ళు వచ్చి అక్కడ మసాజ్ చేస్తారు. కాకపోతే వాళ్ళకు రూము, అక్కడ ఉండే సౌకర్యాలు బాగలేదు, కొద్దిగా స్మెల్ ఉంది అట్లా అనేసి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వము అక్కడ ఆడవాళ్ళకు మంచి సౌకర్యాలు ఈ మసాజ్ చేసుకుని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. தம்பி, என்னம்மா உன் பேரு? మణిగంట సార్. మణిగండ. తెలుగు వస్తుందా? ಇಲ್ಲ సార్, తమిళ. తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాని ఏమంటారు? ఒగేనికల్. ఒగనేకల్. ఒగేనికల్ ఫాల్స్. ఒగనేకల్ ఫాల్స్. ఇప్పుడు మీరు మసాజ్ చేస్తారా ఇక్కడ? అవును. ఇప్పుడు ఎట్లా మసాజ్కి ఎంత తీసుకుంటారు మీరు? సార్, ఫుల్ మసాజ్ చేస్తే 500, డబుల్ మసాజ్ చేస్తే 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఎంతసేపు చేస్తారు ఫుల్ మసాజ్? 1 అవర్. 1 అవర్. డబుల్ మసాజ్. డబుల్ మసాజ్. మామూలు మసాజ్ అంటే 400. 20 నిమిషం. 20 minutes. 500. దానికి 500. మీ నెంబర్ చెప్పండి. 8903612249. మీకు ముందుగా వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే మీరు వెయిట్ చేస్తారు. రూమ్ కావాలంటే రూమ్ రెడీ చేసి ఇస్తాను. అప్పుడు చేపలు తీసేస్తే వండి పెట్టిస్తారు. ఏం కావాలన్నా మీరు అరేంజ్ చేస్తారు. எங்கிருந்து வந்தீங்க சார் நீங்க? பாண்டிச்சேரி சார். பாண்டிச்சேரி. பாண்டிச்சேரி. ஓகே. இப்போ காலையில வந்தீங்களா? ஆமா சார், காலைல 7 மணிக்கு வந்தோம். ஓகே. நார்மலா இங்க வரீங்களா? மாசம் 1 வீக் வந்துருவோம் நாங்க. மந்த்லி ஒன்ஸ். வந்துருவோம். மசாஜ் சூப்பர், வேற லெவல். இங்க வரது ஒகேனக்கல் வந்து நாங்க வரது ட்ரிப்னோ ஒரு என்ஜாய் பண்ணி வேற லெவல் சூப்பரா பண்றாங்க. நல்லபடியா பண்றாங்க. அத ஆயில் மசாஜ்லாம் வந்து வேற லெவல்ல இருக்கு. நம்ம வீட்ல செய்யறதோட இவங்க செய்யறது எஃபெக்ட் எப்படின்னா, நம்ம அந்த 1 மாசம் நம்ம வீட்ல செய்யறதோட இவங்க எப்படி 1 நாள் செஞ்சு காமிக்கிறாங்க. அது பர்ஃபெக்ட், சூப்பரா பண்றாங்க. வேற லெவல். ஹாப்பி, ஃபுல் ஹாப்பி. ஓகே ஓகே. உடம்பு வலி எல்லாமே ஈஸியா இது கியூர் ஆகுது. ஈஸி ஒரு எப்பனோ ஒரு ஹாப்பினஸ் சரியா கிடைக்குது இந்த மசாஜ் நம்மளுக்கு. அவ்வளவுதான். ஓகே ஓகே. உங்க பேரு? என்னோட பேர் நிதிஷ். நான் பாண்டிச்சேரியில இருக்கோம். ஃப்ரெண்ட்ஸ் எல்லாம் வேலைக்கு போவாங்க. சண்டே மட்டும் மந்த்லி ஒன்ஸ் உட்காந்து பிளான் பண்ணிடுவோம். மந்த்லி ஒன்ஸ் பிளான் பண்ணிட்டு ஃப்ரெண்ட்ஸோட ஜாலியா ஒரு மசாஜ் பண்ணிட்டு பாண்டிச்சேரி போயிடுவோம். அவ்வளவுதான். சூப்பரா இருக்கு கிளைமேட். எவ்வளவு உங்களுக்கு டிஸ்டன்ஸ் பாண்டிச்சேரி இருந்து இங்க? 250 கிலோமீட்டர். 5 hour ஆகுதா? ஆமா, 5 hour. நாங்க நைட்டு கிளம்பிடுவோம். அப்படியே சும்மா அப்படியே பொறுமையா வந்துட்டு இருக்கோம். கார் தான் வரும், சேஃபா வரும். ஓகே, ஹேவ் எ ஃபன். ஓகே ஓகே, தேங்க்யூ.
ఆ తర్వాత సందర్శించాల్సిన ప్రాంతము క్రొకడైల్ పార్క్. పిల్లలకు చాలా బాగుంటుంది, తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.